చూడండి, వైద్య జ్యోతిషం విషయానికొచ్చేసరికి చూడండి, ఆరోగ్యం ఎప్పుడు బావుంటుంది? ముందు మనసు బావుంటే ఆరోగ్యం బావుంటుంది. మనసు బావుంటే అంతా బావున్నట్టే. కాబట్టి అసలు శరీరంలో వచ్చేటువంటి ఏ విధమైనటువంటి ఆలోచనలైనా మనసు మీదే ఆధారపడి ఉంటాయి కాబట్టి, మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనసు చక్కగా ఉండి, హాయిగా, ప్రశాంతంగా ఉంటే ఏ బాధరబందులు లేకుండా ఉంటే గనక చక్కటి ఆరోగ్యం ఉంటుంది. దానికి తగ్గట్టుగా సరైన ఆహార వ్యవహారాలు కూడా, ఆహార నియమాలు కూడా పాటిస్తూ ఉండాలి. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తి తనకు తాను సహాయపడతాడు. అలాగే సమాజానికి కూడా ఉపయోగపడతాడనమాట. వ్యక్తుల జాతకాలను అనుసరించి రాబోయే వ్యాధులు, నివారణ చర్యలు తెలుసుకునే విధానాన్ని వైద్య జ్యోతిషం అంటారు. ముందుగానే వ్యక్తి జాతకాన్ని పరిపూర్ణంగా చర్చించి కర్మదోషాలు లేకుండా అనేక పరిహార ప్రక్రియలు చేసే విధానాన్ని జ్యోతిర్వైద్యం అంటారు. ఇక శరీరం పంచభూతాత్మకమైనది. శరీరంలో వాత, పిత్త, కఫ ప్రకృతులు అనేటువంటివి ఉంటాయి. ఇక సప్తధాతువులు వచ్చేసి రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రము. ఇవన్నీ కూడా శరీరాన్ని నిర్మించి పోషించి ఆరోగ్యంగా ఉంచడానికి ఈ సప్తధాతువులు ఉపయోగపడతాయి. ఇక ఈ ధాతువులు చేసేటువంటి క్రమం ఏంటంటే, రసధాతువు వచ్చేసి ఆహారం నుండి తయారై పోషకాలను శరీరం అంతా రవాణా చేస్తుంది. ఇక రక్తధాతు వచ్చేసి రంగు, జీవశక్తినిస్తుంది. ఇక మాంసధాతు వచ్చేసి కండరాల నిర్మాణానికి, కదలకు తోడ్పడుతుంది. ఇక మేధధాతు వచ్చేసి శరీరానికి శక్తిని, కొవ్వును అందిస్తుంది. ఇక అస్థిధాతు వచ్చేసి శరీరానికి ఆకృతి, ఆధారాన్ని ఇస్తుంది. మజ్జధాతు వచ్చేసి ఎముకల లోపల ఉండి ఎముకలకు, నరాలకు బలం చేకూరుస్తుంది. ఇక శుక్రధాతు వచ్చేసి పునరుత్పత్తికి అవసరం అవుతుంది. వీరి కణాలు అవ్వచ్చు, పునరుత్పత్తి ద్రవం అవ్వచ్చు. ఈ విధంగా ఈ ధాతువులు ఒకదాని తర్వాత ఒకటిగా ఏర్పడతాయి. ఆహారం రసంగా మారి, ఆ రసం రక్తంగా మారి, రక్తం మాంసంగా మారి ఇలా రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఇది 7 ధాతువుల యొక్క, సప్తధాతువుల యొక్క క్రమం. ఇక శరీరం అనేది ఎనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీగా మనం చూడాలి. ఇక ఎనాటమీ విషయానికి వచ్చేసరికి బ్రెయిన్ నుంచి స్టార్ట్ చేస్తే లంగ్స్, ఆ తర్వాత హార్ట్, లివరు, స్టమక్, ప్యాంక్రియాస్, కిడ్నీస్, ఇంటెస్టైన్స్, అలాగే బ్లాడరు. సో ఇక్కడే శరీర ధర్మశాస్త్రం చూసినట్లయితే చూడండి, బ్రెయిన్, అక్కడి నుంచి వచ్చేసి ఈ లంగ్స్, అలాగే థైరాయిడ్ గ్రంథి, హార్ట్, స్టమక్, ప్యాంక్రియాస్, లివరు, అలాగే కిడ్నీస్, అలాగే ప్రేగుల వ్యవస్థ, అలాగే విసర్జక వ్యవస్థ, ఇలా వివిధ రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఇక ప్యాథాలజీ వచ్చేసి మన శరీరంలో ఉండేటువంటి ఏం ఇబ్బందులు ఉన్నాయి అనేది పరీక్షలు చేయడానికి ప్యాథాలజీ శాస్త్రం. ఇక శరీర ధర్మ శాస్త్రం ప్రకారం, ఫిజియాలజీ ప్రకారం చాలా సిస్టమ్స్ ఉన్నాయి. డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, మస్కులర్ సిస్టమ్ ఉంది, లింపథెటిక్ సిస్టమ్ ఉంది, ఎండోక్రైన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, స్కెలెటల్ సిస్టమ్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, అలాగే సర్క్యులేటరీ సిస్టమ్. ఇక ముఖ్యంగా చూడండి, స్కెలెటల్ వ్యవస్థ, అస్థి పంజర వ్యవస్థ, ఓకేనా. తర్వాత శ్వాసకోశ వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్, అలాగే రెనాల్ సిస్టమ్, మూత్ర వ్యవస్థ, అలాగే నాడీ వ్యవస్థ, అలాగే ప్రసరణ వ్యవస్థ, అలాగే జీర్ణ ప్రక్రియ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్. ఇక ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థ, అలాగే మస్కులేచర్ సిస్టమ్, కండరాల వ్యవస్థ. ఇక ఎక్స్క్రీటరీ సిస్టమ్, మనం తిన్నటువంటి తీసుకున్న ద్రవాలు కానీ, అలాగే ఆహారం కానీ, ఇవి ఫిల్టర్ చేసి వ్యర్థ ద్రవ్యాన్నేమో యూరినరీ సిస్టమ్ ద్వారా, బ్లాడర్ ద్వారా బయటికి పంపించేటువంటి ఎక్స్క్రీటరీ సిస్టమ్, అలాగే వ్యర్థ పదార్థాలని మలం ద్వారా బయటికి పంపించేటువంటి వ్యవస్థ ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఇక ఇంటర్నల్ ఆర్గన్స్ చూసినట్లయితే చూడండి, హార్ట్ ఉంటుంది, లంగ్స్ ఉంటాయి, లివర్ ఉంటాయి, బ్లాడర్ ఉంటుంది, స్ప్లీన్ ఉంటుంది. ఇది స్టమక్ కి పైన ఉంటుందండి, ఓకే, ఈ ప్రదేశంలో ఉంటుంది ఇక్కడ. అలాగే లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, స్టమక్, కిడ్నీస్, యూటెరస్. అలాగే ఎముకల కండరాల వ్యవస్థకు వచ్చేసరికి ఎముకలు, కండరాలు అమరి ఉంటాయి. మనకి ఈ ఎముకల ద్వారా, కండరాల ద్వారా మనకి ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. ఇక హ్యూమన్ బాడీలో ఇంటర్నల్ ఆర్గన్స్ చూసినట్లయితే కనుక బ్లడ్ వెజల్స్, కళ్ళు, జాయింట్స్, ప్రోస్టేట్ గ్రంథి, ఇమ్యూన్ సిస్టమ్, థైరాయిడ్ గ్రంథి, మసిల్స్, బ్రెయిన్, టూత్, ఇయర్, అలాగే స్కిన్, అలాగే లింఫోథనస్. ఇక శరీరం అనేది ఇంద్రియాలకు సంబంధించినది. ఇక ఇంద్రియాల విషయానికి వచ్చేసరికి మన శరీరంలో సెన్స్ ఆర్గన్స్, ముఖ్యంగా ఈ సెన్స్ ఆర్గన్స్ జ్ఞానాన్ని గ్రహించే అవయవాలుగా చెప్తారు. వీటిని జ్ఞానేంద్రియాలని కూడా అంటారు. ఇవి 5. అవి వచ్చేసి కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. కళ్ళు వచ్చి చూడడానికి, చెవులు వచ్చి వినడానికి, ముక్కు వచ్చి వాసన చూడడానికి, నాలుక వచ్చి రుచిని చూడడానికి, చర్మం వచ్చి స్పర్శ తెలుసుకోవడానికి. ఈ సెన్స్ ఆర్గన్స్ బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, అనుభూతి చెందడానికి సహాయపడతాయి. మరియు
భారతీయ తత్వశాస్త్రంలో వీటిని సూక్ష్మ శరీరం యొక్క ముఖ్య భాగాలుగా పరిగణిస్తారు. ఇక హార్మోన్ వ్యవస్థలకు వచ్చేసరికి హైపోథలమస్, పీనియల్ గ్రాండ్, పిట్యూటరీ గ్రాండ్, థైరాయిడ్ గ్రాండ్ అండ్ పారాథైరాయిడ్, అలాగే థైమస్, లివర్, అడ్రినల్, స్టమక్, ప్యాంక్రియాస్, కిడ్నీ, టెస్ట్, ఓవరీ, ప్లాసెంటా, యూటెరస్. ఇక రోగాలకు వచ్చేసరికి ఏదైనా శరీరంలో వచ్చేటువంటి రోగాలకి ఏ రోగాలకు సంబంధించి ఏ డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాలనేటువంటి విషయానికి వచ్చేస్తే కనుక హార్ట్కి సంబంధించి కార్డియాలజిస్ట్, న్యూరాన్స్ అంటే నాడీ వ్యవస్థకి సంబంధించి న్యూరాలజీ, అలాగే గైనకాలజీ, అలాగే ఆర్థోపెడీ ఎముకలకు సంబంధించి, గ్యాస్ట్రో ఎంట్రాలజీ అంటే స్టమక్ సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించి వచ్చిన సమస్యలకి, అలాగే స్టమటాలజీ దంతాలకు సంబంధించి, అలాగే ఆంకాలజీ క్యాన్సర్ సంబంధించి, డెర్మటాలజీ చర్మానికి సంబంధించి, ఎండోక్రినాలజీ ఇది గ్రంథులకి సంబంధించిన సమస్యలు వస్తాయి, అలాగే యూరాలజీ అంటే డైల్యూట్ సిస్టమ్స్ కానీ లేదా విసర్జక వ్యవస్థలో ఏమైనా సమస్యలు ఉంటే కనుక, అలాగే ఇంటర్నిస్, అలాగే ఇమ్యూనాలజీ, అలాగే ల్యాబొరేటరీ టెస్ట్లు, ఎమర్జెన్సీ, అలాగే ఆప్థమాలజీ కంటికి సంబంధించినవి, ఫ్యామిలీ మెడిసిన్, ఇక ప్లాస్టిక్ సర్జరీ, అలాగే పీడియాట్రిక్స్ చిన్నపిల్లలకి సంబంధించి. ఇక మొత్తం బాడీ వ్యవస్థ అంతా కూడా చూడండి మనకి సర్క్యులేటరీ సిస్టమ్ అసలు ఎలా సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు మనం తిన్న ఆహారం జీర్ణమయ్యి అది రక్తంగా మారి ఈ రక్తము మొత్తం బాడీ అంతా బ్రెయిన్ నుంచి కాళ్ళ వరకు చేతులకి అన్నిటికీ ప్రసరణ అవుతూ ఉంటుంది. అందుకే ఇంటర్నల్ వాల్వ్ ఒకటి ఉంటుంది. నమస్కారం గురుగారు. నమస్తే అండి, నమస్తే. ఇంటర్నల్ వాల్వ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ వాల్వ్ ఉంటుంది హార్ట్కి. అంటే బ్లడ్ తీసుకోవడం దాన్ని మళ్ళీ పంప్ చేయడం అనమాట. ఇప్పుడు ఒక కార్ తీసుకున్నట్లయితే చూడండి, డీజిల్ తీసుకుంటుంది, పంప్ చేస్తుంది, ఇంజిన్ నడవడానికి పనిచేస్తుంది కదా. సో ఆ పెట్రోల్ తీసుకోవడం, దాన్ని పంపింగ్ చేయడం, తర్వాత కార్ నడిచేలా చేయడం. సో ఇదే రవి యొక్క గ్రహం చేసేటువంటి సర్క్యులేటరీ సిస్టమ్. సో మొత్తం బాడీ అంతా హార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మరి హార్ట్ కారణం ఇప్పుడు చూడండి మన గ్రహాలు కూడా రవి చుట్టూ తిరుగుతాయి. రవి ఆధారంగానే గ్రహాలన్నీ పనిచేస్తున్నాయి కదా. రవే లేకపోతే అసలు గ్రహాలు ఎక్కడున్నాయి? రవి నుంచి వచ్చినటువంటివేగా బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం. అలాగా మొత్తం గ్రహాలనికి గ్రహరాజు హార్ట్ అయితే మన బాడీలో మొత్తం హార్టే మూల వ్యవస్థ, దాన్నే సర్క్యులేటరీ సిస్టమ్. అందుకే అన్ని రకాల ప్రసరణ వ్యవస్థలకి కారకుడు ఏ గ్రహం అవుతున్నారండి? రవి గ్రహం అవుతున్నారు. అలాగే ఇక చంద్రగ్రహం వచ్చేసి జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్. మొత్తం పూర్తిగా ఆహారం జీర్ణం అవడం, ఈ ప్రక్రియ అంతా చంద్రుడికి సంబంధించింది. అందుకే చూడండి మనం గ్రహకారకత్వాలు చెప్పుకున్నప్పుడు కూడా చంద్రుడు ఆహార కారకుడు అని చెప్పుకుంటాం. ఆహారం భుజించడం, మంచి ఆహారం భుజించడం, మృష్టాన్న భోజనం చేయడం, ఇవన్నీ చంద్రుడికి సంబంధించినటువంటి. చంద్రుడు మరి వరి కదా, వరి పంట కదా, మరి ఆహారం అంతా కూడా వరి నుంచే వస్తుంది కదా అట్లా. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా చంద్రుడు కారకుడు. అలాగే గురుడు కూడా అక్కడ కాలేయం జీర్ణ వ్యవస్థకి ఒక కారకం అవుతుంది కాబట్టి, కాలేయం గురుడికి సంబంధించింది కాబట్టి జీర్ణ వ్యవస్థకి గురుడు కూడా కారకుడుగా చెప్పుకుంటాం. ఇక కండరాల వ్యవస్థ పుష్టి అనమాట. కండర పుష్టి అంటే గట్టి పదార్థాలు, మజ్జా పదార్థాలు ఇవన్నీ కూడా శరీరంలో ఉండే గట్టి పదార్థాలు, ఈ మస్కులర్ సిస్టమ్ ఇవన్నీ కూడా కుజుడికి సంబంధించినటువంటి వ్యవస్థలు. ఇక నాడీ వ్యవస్థ కమ్యూనికేషన్ సిస్టమ్. అందుకే చూడండి కాల పురుషాంగంలో మీరు చూసినట్లయితే మేషం లగ్నంగా తీసుకున్నప్పుడు మూడో భావం ఏమవుతుంది? మూడో భావం ఏమవుతుందండి? మిథునం. మిథునం. మరి మిథునంలోనే కదా మొత్తం కమ్యూనికేషన్ అంతా ఉంటుంది. ఆ మిథునానికి అధిపతి బుధుడు కదా. సో బుధుడు ఏంటి? కమ్యూనికేషన్ వ్యవస్థ. అంటే బుధుడు ఈజ్ ఏ ఇంటర్వ్యూన్ బిట్వీన్ టూ పీపుల్. సో టూ సిస్టమ్స్. అంటే అది ఇంటర్నెట్ సిస్టమ్ అవ్వచ్చు, టెలిఫోనిక్ కనెక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే వైర్లెస్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఒక రెండింటిని కనెక్ట్ చేసేది, కమ్యూనికేషన్ చేసేది బుధుడే. అందుకే మన శరీరంలో కూడా మొత్తం బ్రెయిన్ నుంచి కాళ్ళ వరకు, చేతుల వరకు కూడా ఈ కనెక్టివిటీ అంతా ఈ నాడుల ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. సో నరాల ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఈ నరాలన్నీ కూడా ఆ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో దాని నుంచే మొత్తం అన్ని కనెక్షన్ ఉంటాయన్నమాట. సో ఈ స్పైనల్ కార్డ్ వెనకాల భాగంలో ఉండేటువంటి స్పైనల్ కార్డ్ ద్వారానే మొత్తం ఈ నాడీ వ్యవస్థ అంతా ఉంటుంది. సో కమ్యూనికేషన్ కారకుడైనటువంటి బుధుడే ఈ నాడీ వ్యవస్థకు కూడా కారకుడు అనమాట. ఇక చంద్రుడు, గురుడు జీర్ణ వ్యవస్థ కారకుడు అవుతున్నారు. కాలేయం వచ్చేసి గురుడు కారకుడు. ఇక స్టమక్ ఇక్కడ నీళ్లు ఉంటాయి, అలాగే ఉష్ణం ఉంటుంది, అలాగే ఈ అరుగుదల ఇవన్నీ కూడా చంద్రుడును గురుడు. ఒక విధంగా రవి కూడా కారకత్వం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జీర్ణ వ్యవస్థలో అగ్ని కూడా ఉంటుంది కాబట్టి అక్కడ రవి కూడా కారకత్వం చెప్పుకోవచ్చు. ఇక
గురుడే మళ్ళీ జీవకారకుడు. అంటే ఏంటి? ఒక జీవం పుట్టాలంటే గురుడే కారకుడు, జీవకారకుడు. కాబట్టి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు కూడా గురుడు కారకుడవుతున్నారు. ఇక్కడ శుక్రుడు కూడా కారకుడు. ఇక్కడే గురుడు కాలేయానికి కారకుడు, అలాగే మెదడుకి కారకుడు, ప్యాంక్రియాస్, క్లోమ గ్రంథి వీటన్నిటికీ కూడా గురుడే కారకులు అవుతున్నారు. ఇక శుక్రుడు వచ్చేసి హార్మోన్ సిస్టమ్, మన స్పందనలు, మనసులో వచ్చేటువంటి స్పందనలు, అలాగే చాలా సంతోషంగా, విలాసంగా, హాయిగా ఉండడం, భోగం, శృంగారం ఇలాంటివన్నిటికీ కూడా ఈ హార్మోన్ సిస్టమ్స్ అన్నిటికీ కూడా శుక్రుడు కారకుడు అవుతున్నారనమాట. ఇక శనేశ్వరుడు వచ్చేసరికి అన్ని రకాల విసర్జక వ్యవస్థలకి శనేశ్వరుడే కారకుడు అవుతున్నారు. అంటే ఒక యూరినరీ సిస్టమ్ అవ్వచ్చు, ఎక్స్క్రిటరీ సిస్టమ్, అలాగే మలం బయటికి వెళ్ళిపోవడం, అంటే శరీరంలోంచి వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళేటువంటి వ్యవస్థ శనేశ్వరుడికి ఇచ్చారనమాట. అందుకే ఈ శనేశ్వరుడు జాతకంలో బాగోకపోతే యూరినరీ ప్రాబ్లమ్స్, అలాగే మలబద్ధకం ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ డైల్యూషన్ అది కరెక్ట్గా జరిగి బయటికి వెళ్ళిపోవాలంటే మాత్రం శనేశ్వరుడు కరెక్ట్గా మన జాతకంలో పనిచేయాలన్నమాట. ఈ విధంగా విసర్జక వ్యవస్థలకు అన్నిటికీ కూడా శనేశ్వరుని చెప్పుకోవచ్చు. ఇక శరీర భాగాల విషయానికి వచ్చేసరికి మేషాత్తు కాలపురుషాంగ చక్రంలో చెప్పుకున్నట్లయితే కనుక మేషం తల భాగం అవుతుంది, వృషభం కళ్ళు గొంతు అవుతుంది, ఇక మిథునం వచ్చేసి భుజాలు చేతులు ఛాతీ భాగం అవుతుంది, కర్కాటకం ఛాతీ ఊపిరితిత్తులు గుండె అవుతుంది, ఉదరం అందులో భాగాలు అవుతాయి సింహం, ఇక కన్య వచ్చేసి జీర్ణ వ్యవస్థ ప్రేవులు, అలాగే తుల వచ్చేసి పొత్తి కడుపు అవుతుంది, అందులో భాగాలు అవుతాయి, వృశ్చికం జననేంద్రియాలు రహస్య అవయవాలు అవుతాయి, ధనస్సు తొడలు పిరుదులు అవుతాయి, మోకాళ్ళు అందులో భాగాలేమో మకరం అవుతుంది, ఇక కుంభం వచ్చేసి పిక్కలు చీలమండలు, మీనం వచ్చేసి పాదాలు అందరి భాగాలు అవుతాయి అన్నమాట. సో ఇది ఒక్కసారి పిక్చర్ చూస్తూ ఎవరైనా ఒక్కసారి చెప్పండి, కొత్తగా వచ్చారు కదా సత్యలక్ష్మి గారు, ఒక్కసారి కాలపురుషాంగాలు చెప్పండి, ఆ చక్రం ప్రకారం ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో. సార్ ఆ కాలపురుషాంగాలు చూశారు కదా, మేషం నుంచి సార్ మీనం వరకు కనిపిస్తుందా పిక్చర్? కనిపిస్తుంది సార్. దాని ప్రకారం ఒక్కసారి శరీర భాగాలు చెప్పేయండి. మేషము అధిపతి కుజుడు తల భాగం సార్. అధిపతులు అక్కర్లా, శరీర సార్ భాగాలు చెప్పండి చాలు. వృషభము దగ్గర కళ్ళు ఈ మెడ భాగం కనిపిస్తుంది సార్. మిథునము దగ్గర భుజాలు, భుజాలు మెడ సంబంధించినవి కనిపిస్తున్నాయి. కర్కాటకము ఊపిరితిత్తులు గుండె, సింహరాశిలో కూడా జీర్ణ వ్యవస్థ కనిపిస్తుంది, గుండె కనిపిస్తుంది సార్. సింహం కర్కాటకం దగ్గర రెండిట్లోనూ గుండె వస్తుందండి. అదే సార్, అదే సార్. తర్వాత కన్యా రాశిలో కంప్లీట్ జీర్ణ వ్యవస్థ. తర్వాత తులా రాశిలో కటి కింది భాగం కనిపిస్తుంది సార్. కటి ప్రాంతము, అదే సార్, కటి క్రింది భాగం అన్నా సార్. అందుకే ఇక్కడ జననేంద్రియాలు సార్, వృశ్చికంలో జననేంద్రియాలు కనిపిస్తున్నాయి. తర్వాత ధనుస్సులో తొడలు పిరుదులు కనిపిస్తున్నాయి. మకరంలో మోకాళ్ళు సార్, తొడలు మోకాళ్ళు వరకు కనిపిస్తున్నాయి. అదే మోకాళ్ళు సార్. తర్వాత కుంభంలో పిక్కలు సార్, మీనంలో పాదాలు సార్. ఇది శరీరాంగాలు. ఇక్కడే కన్యలో మీకు కిడ్నీస్ కూడా వస్తాయండి. ఓకేనా? ఇక అసలు మనకి జాతకంలో అసలు అనారోగ్య స్థితి కానీ, ఒక అస్తవ్యస్తమైన స్థితి కానీ ఎప్పుడు వస్తుంది అంటే ఛిద్రగ్రహాల దశలు. అంటే ఎప్పుడు అష్టమాధిపతి కానీ, అష్టమ భావంలో ఉన్న గ్రహం కానీ, అష్టమ భావాన్ని చూస్తున్న గ్రహం కానీ, లేదా అష్టమం ప్రభావితమైనటువంటి గ్రహం కానీ, అలాగే 22వ ద్రేకాణాధిపతి, అది లగ్నాత్తో అవ్వచ్చు, శని యొక్క ఉన్న డిగ్రీని బట్టి అవ్వచ్చు, 22వ ద్రేకాణాధిపతి మరణతుల్య సమస్యలను ఇస్తారనమాట. 64వ నవాంశాధిపతి అష్టమాధిపతితో కలిసి ఉన్న గ్రహం కానీ, అష్టమాధిపతికి అధిశత్రువు అయినటువంటి గ్రహం కానీ, పై వాటిలో ఏదైతే బలమైనటువంటి గ్రహం ఉంటుందో ఆ గ్రహం యొక్క దశల్లో మరణతుల్య సమస్యలకి అవకాశం ఉంటుందన్నమాట. ఇక శరీర భాగాలకు వచ్చేసరికి ఇది నక్షత్రాల బట్టి కూడా శరీర భాగాలు చెప్పొచ్చు. ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం మనం? రాశులను బట్టి శరీర భాగాలు చెప్పాం. అయితే నక్షత్రాలు బట్టి చూసినట్లయితే కనుక చూడండి, అశ్విని నక్షత్రానికి వచ్చేసరికి పాదం యొక్క పైభాగం, భరణి వచ్చేసి అరికాలు వస్తుంది, కృత్తిక వచ్చేసి తలభాగం, రోహిణి వచ్చేసి నుదురు భాగం, మృగశిర నక్షత్రం కనుబొమ్మలు, ఆర్ద్ర నేత్రాలు, పునర్వసు ముక్కు, పుష్యమి ముఖము, ఆశ్లేష చెవులు, మఘ పెదవులు మరియు గడ్డము, పుబ్బ పూర్వ ఫల్గుని అనమాట కుడి చెయ్యి, ఉత్తర ఫల్గుని ఎడమ చెయ్యి, హస్త వచ్చేసి చేతి వేళ్ళు,
చిత్ర వచ్చేసి మెడ, స్వాతి వచ్చేసి వక్షస్థలం, విశాఖ వచ్చేసి స్థనములు, అనురాధ వచ్చేసి పొట్టభాగం, జ్యేష్ఠ వచ్చేసి కుడి ప్రక్క, మూల వచ్చేసి ఎడమ ప్రక్క భాగం శరీరంలో, పూర్వాషాఢ వచ్చేసి వీపు, ఉత్తరాషాఢ నడుము, శ్రవణం జననేంద్రియాలు, ధనిష్ట గుదము, శతభిషం కుడి తొడ, పూర్వభాద్ర ఎడమ తొడ, ఉత్తరాభాద్ర మోకాలి చిప్పలు, ఇక రేవతి చేల మండలు. ఈ విధంగా ఈ శరీర భాగాలు నక్షత్రాలకు కూడా ఇచ్చారు. ఎప్పుడైతే 6వ అధిపతి కనుక ఈ నక్షత్రానికి సంబంధం వచ్చి అనారోగ్య కారకుడు అవుతారనమాట. ఇది కొంత కృష్ణమూర్తి పద్ధతి సిస్టంలో ఏం చెప్తారంటే 6వ భావాధిపతి యొక్క సబ్లాడికి కనుక ఈ నక్షత్ర సంబంధం వస్తే అలాంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్తూ ఉంటారు. అంటే 6వ భావాధిపతి కానీ 6వ భావం కానీ ఆ 6వ భావం పట్ల డిగ్రీ కానీ ఏదో విధంగా ఫలానా నక్షత్రానికి కనుక కనెక్టివిటీ స్ట్రాంగ్గా వస్తే ఆ యొక్క నక్షత్రానికి సంబంధించిన శరీర భాగంలో మనకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తారనమాట. ఇక ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఎవరైనా చెప్తారా? ఎవరైనా చదువుతారండి? ఎవరు చదువుతారు? నేనే చదివేనా? ఎవరైనా చదువుతారా? అంటే నేను చాలా ఫాస్ట్గా చదువుతున్నానేమో అనిపిస్తోంది. లేదు బాగానే ఉంది ఫ్లో అంటే చదివేస్తా. రాజేశ్వరి గారు సార్ చదువుతాం. ఆరోగ్యకరమైన వ్యక్తి లక్షణాలు: లగ్నము, లగ్నాధిపతి బలము, నైసర్గిక అశుభులు 3, 6, 10, 11 స్థితి, వర్గోత్తమము, కేంద్ర కోణాలలో నైసర్గిక శుభులు స్థితి, శుభగ్రహాల స్థితి, రాశి కారకత్వాలు: అగ్నితత్వ రాశులు అత్యంత రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. భూతత్వ రాశులు కూడా తగినంత రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. శుభదృష్టి: లగ్నాధిపతి స్థితి, లగ్నంలో శుభయోగాలు, బలమైన లగ్నాధిపతి, శుభార్గళ యోగము, శుభచంద్రుడు. ఇది నైసర్గిక అశుభులు 3, 6, 10, 11 స్థితి, కేంద్ర కోణాలలో నైసర్గిక శుభుల స్థితి, రాశి కారకత్వాలు: అగ్నితత్వ రాశులు అత్యంత రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. భూతత్వ రాశులు కూడా తగినంత రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. కానీ వాయు జలతత్వ రాశులు తక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఇబ్బంది పడతారు. జలతత్వ రాశులకు ఈ శక్తి అతి స్వల్పంగా ఉండి అనారోగ్యానికి గురి అయితే కోలుకోవడం కష్టంగా ఉంటుంది. బలమైన అష్టమాధిపతి: అష్టక వర్గు 6, 8 భావాల్లో ఎక్కువ బిందువులు ఉండాలి. ఈ భావాలకు మించి లగ్నంలో ఎక్కువ బిందువులు ఉండాలి. అనారోగ్యకరమైన వ్యక్తి లక్షణాలు: బలహీనమైన లగ్నము, లగ్నాధిపతి, పాపార్గళ, పాపకర్తరి, బలహీన చంద్రుడు, కోణాలలో పాపగ్రహాల స్థితి, కేంద్రాలలో పాపగ్రహాలు, కేంద్రాధిపత్యము వచ్చిన శుభగ్రహాలు, ముఖ్యంగా గురు శుక్రులు, అష్టమంలో శుభగ్రహాలు, అష్టక వర్గు 6, 8లలో తక్కువ బిందువుల స్థితి, లగ్నంలో తక్కువ బిందువులు ఉండడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. తరచూ వ్యాధులకు గురి అవుతారు. మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఇంకా గుళిక, మాంది వంటి గ్రహాలు లగ్నంలో కేంద్ర కోణాల్లో ఉన్న ముఖ్యమైన గ్రహాలతో కలిసి ఉన్న ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కోనవలసి వస్తుంది. వైద్యుడు స్టెథోస్కోప్ సహాయంతో రోగ పరిశీలన చేసినట్లుగానే జ్యోతిష్కుని హోరోస్కోప్ జాతక చక్రం సహాయంతో రోగ నిర్ధారణ చేయిస్తాడు. జాతక చక్రంలోని వివిధ అంశాలు ఆధారంగా అనగా రాసులు, భావాలు, గ్రహాల స్థితి, రాశి, హోరాద్రేకాణాది వర్గ చక్రాలు, దశ, అంతర్దశ, ప్రత్యంతర్ దశలు, ఆయుర్దాయము, వ్యాధి సంక్రమించే అవయవము, వ్యాధి తీవ్రత, వ్యాధి తగ్గుదల, ఏ గ్రహాలు వ్యాధికి కారణమవుతున్నాయో, ఏ రాసులు, గ్రహాలు ఏ శరీర భాగాలకు రుగ్మతలు కలిగిస్తున్నాయో, ఏ సమయంలో వ్యాధి ఆరంభమవుతుందో, ఏ సమయంలో వ్యాధి తగ్గునో, శస్త్రచికిత్స మొదలైన అనేక విషయాలను విశ్లేషించవచ్చును. లగ్న భావము: తల, అందలి మెదడు. ఇక్కడ చూడండి, భావకారకత్వాలు కూడా తీసుకున్నట్లయితే కనుక భావాలను బట్టి కూడా శరీర భాగాలు చెప్పచ్చు అనమాట. చదవండి లగ్నంలో ఉండేటువంటి భాగాలు.
సరే. ద్వితీయ భావము కళ్ళు, గొంతు, వాక్కు. అదొక్కసారి ఒక 30 సెకండ్స్ ఉంచుతాను చూడండి. అంటే భావాలు కూడా అక్కడ ఇమేజెస్ పెట్టాను కాబట్టి మీకు క్లియర్గా అర్థం అవుతుందనే ఉద్దేశంతో పెట్టాను అనమాట. ఓకేనా? తృతీయ భావము శ్వాసనాళము, అన్నవాహిక, చెవులు, థైమస్ గ్రంథి, కుడి చెవి. ఆ ఇమేజెస్ అన్ని కనిపిస్తున్నాయి కదండి. శ్వాస నాళం అంటే శ్వాస పీల్చుకునేటువంటి నాళం. అలాగే అన్నవాహిక. అన్నవాహిక అంటే చూడండి, ఇదిగో ఇది అన్నవాహిక. ఇక్కడ కూడా పెట్టాను ఆ ఇమేజ్ అన్నవాహిక. అలాగే చెవులు, ఆ చెవి కూడా అతి ముఖ్యంగా కుడి చెవి అనమాట. అలాగే ఈ గ్రంథి థైమస్ గ్రంథి అనమాట. ఓకేనా? మరి ఇక్కడే ఆర్థరీస్, వెయిన్స్ అని కూడా ఉంటాయి. ఓకేనా? వీటిని గ్రంథులు అంటారు. ఏమేం గ్రంథులు అవి? ధమనులు, సిరలు, వీటినే ఆర్థరైస్ అండ్ అలాగే వెయిన్స్. ఇక్కడ ధమనులు, సిరలు అనేటువంటివి గ్రంథులు ఉంటాయి అన్నమాట. చతుర్థ భావం చెప్పండి. చతుర్థ భావము ఛాతి, గుండె, ఊపిరితిత్తులు, బృహద్దమని, డయాఫ్రమ్. ఇక్కడ చూడండి, ఛాతి అంటే ఇదిగో ఊపిరితిత్తులు, గుండె హార్ట్ సిస్టమ్, అది ఎలా పనిచేస్తుందని. ఇక ఊపిరితిత్తులు, ఊపిరితిత్తులు. ఇక బృహద్దమని అంటే ఇదిగో ఇదండి, బృహద్దమని అంటే ఇది. ఓకేనా? ఇది కరెక్ట్గా ఇగో ఇక్కడ ఉంటుంది ఈ సిస్టమ్. బృహద్దమని అనేది ఇక్కడ ఉంటుంది. ఇక ఇది కనుక డిస్టర్బ్ అయితే దీనికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయన్నమాట. బృహద్దమనికి సంబంధించి ఇది రక్త గుండె జబ్బు. ఓకేనా? చాలా మందికి దీని గురించి తెలీదు. సాధారణంగా గుండె జబ్బు అనగానే మనకు కవాటాలు పనిచేయకపోవడం అనుకుంటాం, కానీ అక్కడ సరఫరాకి ఆటంకం వంటి లక్షణాలే తెలుస్తాయి అన్నమాట. ఇక డయాఫ్రామ్ అంటే ఇదిగో ఇది చూడండి, ఇది డయాఫ్రామ్. ఇదేం చేస్తుందంటే ఈ పై సిస్టమ్ని కింద సిస్టమ్ని డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. అంటే ఒక తొడుగులాగా అనమాట. ఈ పైనేమో గుండె అలాగే ఊపిరితిత్తులు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కిందకు వచ్చేసరికి ఈ డయాఫ్రామ్ అనేది ఉంటుంది. ఇదిగో ఈ డయాఫ్రామ్. ఈ డయాఫ్రామ్ కింద నుంచి మనకి ఏముంటాయంటే లివరు, ఇంకా స్టమక్, అవన్నీ ఉంటాయి అన్నమాట. అది చతుర్థ భావం. పంచమ భావం చదవండి. పంచమ భావము పొట్ట, అందలి భాగాలు, కాలేయము, గాల్ బ్లాడరు, స్ప్లీన్, పెద్ద ప్రేవు, చిన్న ప్రేవు, మెసెంట్రిక్ గ్రంథులు. చూడండి, ఇదిగో ఈ భాగాన్ని స్ప్లీన్ అంటారు. ఓకేనా? దీన్ని స్ప్లీన్ అంటారు. ఓకే, ఇది కాలేయం మీకు తెలుసు కదా, ప్యాంక్రియాస్. ఓకే, గాల్ బ్లాడర్ కూడా ఇక్కడే ఉంటుంది. అలాగే పెద్ద ప్రేగు, చిన్న ప్రేగులన్నీ కూడా పంచమ భావంలో వస్తాయి అన్నమాట. ఇక్కడే హార్ట్ కూడా వస్తుంది. సార్ వాయిస్ వినపట్టల్లా. ఇక్కడ చూడండి, పొట్ట, అందల భాగాలు పంచమభావం వస్తుంది. ఇక్కడే కొంచెం హార్ట్ కూడా వస్తుందండి. అలాగే ఇది లివర్, కాలేయం వస్తుంది. అక్కడే ప్యాంక్రియాస్, లివరు, ప్యాంక్రియాస్, అక్కడే క్లోమ గ్రంథి ఉంటుంది. అలాగే ఇది స్ప్లీన్ అండి, దీన్ని స్ప్లీన్ అంటారు. ఈ డైజెస్టివ్ సిస్టమ్ అంతా ఇక్కడే వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ లింఫోడస్ అంటే చూడండి, ఇక్కడ ఉండేటువంటి ఈ కనెక్టివిటీస్ అనమాట. ఓకే, వీటిని లింఫోడస్ అంటారు. ఇక షష్టమ భావం చదవండి. షష్టమ భావము పెద్ద ప్రేగు, గుదము, మూత్రపిండాలు. ఈ షష్టమ భావం ఏం తెలియజేస్తుందంటే ఎక్స్క్రీటరీ అంతా ఇందులో ఉంటుందన్నమాట. ఓకేనా? లార్జ్ ఇంటెస్టైన్స్ ద్వారా మలం బయటకు వెళ్ళిపోవడం అదంతా కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే ఈ షష్టమ భావం మేషాత్తు తీసుకుంటే కన్య, సో అక్కడే కిడ్నీస్ కూడా ఉంటాయి. ఫిల్టర్ అంటే విసర్జక వ్యవస్థలు అని చెప్పొచ్చు. ఇలా గుదము, ఇవన్నీ కూడా ఈ షష్టమ భావంలో ఉంటాయి. సప్తమ భావం చదవండి. సప్తమ భావము గర్భసంచి, మూత్రకోశము, పీనియల్ గ్రంథి, బరోలి, అండాశయాలు, ప్రోస్టేట్ గ్రంథి, బ్రాడ్ లిగమెంట్. దీనిలో నుండే రక్తనాళాలు, నాడులు కాళ్లలో వ్యాపిస్తాయి. చూడండి, ఇది సీక్రెట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అని చెప్పొచ్చు. ఇక్కడే ఈ గర్భాశయం ఇక్కడే ఉంటుంది, గర్భసంచి ఇక్కడే ఉంటుంది. అలాగే ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుంది.
ఇక్కడే ప్రోస్టేట్ గ్రంథి ఇదిగో ఈ ప్రదేశంలో ఉంటుందన్నమాట. అంటే ఆ వీర్య కణాలు ఉత్పత్తి చేసేటువంటిది ప్రోస్టేట్ గ్రంథి. అలాగే పీనల్ గ్రంథి కూడా ఇదిగో ఇక్కడ ఉంటుంది, మెదడులో ఇక్కడ ఉంటుంది. ఇది పీనల్ గ్లాండ్ అన్నమాట, గ్లాండ్. ఇక బ్రాడ్ లెగమెంట్ అంటే ఇదిగో ఇదండి, దీన్ని బ్రాడ్ లెగమెంట్ అంటారు. ఈ బ్రాడ్ లెగమెంట్ ఏం చేస్తుందంటే రక్తనాళాలు నాడులు అన్నిటిలోకి వ్యాప్తి చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది ప్రోస్టేట్ సంబంధించింది, ఇదేమో ఓవరీస్ సంబంధించింది అనమాట. అంటే అసలు అండం ఎలా తయారవుతుంది, ఈ వీర్యం అండం కలిసినప్పుడు ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఈ సీక్రెట్ పార్ట్స్ ఇవన్నీ కూడా సప్తమ భావంలో తెలుస్తాయి అనమాట. అందుకే కాలపురుషాంగంలో సప్తమ భావాన్ని భాగస్వామ్యం అని చెప్తారు, అక్కడే సంభోగం అని కూడా చెప్తారు. అష్టమ భావం అష్టమ భావము బాహ్య జననేంద్రియాలు, సెమినల్ వెసికల్స్, వీర్యగ్రంథులు, ప్రోస్టేట్ నుండి వృషణాలలోకి ద్రవాలను తీసుకుని పోయే మార్గము. సెకండరీ సెక్సువల్ లక్షణాలు. సో ఇది సీక్రెట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఇది అష్టమం కదా, ఇందాక ఏం చెప్పాను, సప్తమం కదా అది. అవును సార్. ఓకే ఓకే ఓకే. సప్తమంలో ఆ పార్ట్స్ పొత్తి కడుపు కింద భాగం, అష్టమం వచ్చేసి ఈ వ్యవస్థ అంతా కూడా. ఓకే. ఇక నవమం చూడండి. నవమ భావము ఫిమోరల్ ఆర్టరీస్, తొడలకు సంబంధించిన భాగాలు. ఇక్కడ చూడండి, ఈ పిరుదులు అవ్వచ్చు, తొడలు అవ్వచ్చు, వాటికి సంబంధించిన ఎముకలు అవ్వచ్చు, వాటికి సంబంధించిన కండరాలు అవ్వచ్చు, ఈ భాగాలన్నీ కూడా నవభావంలో తెలుస్తాయి అన్నమాట. దశమ భావం. దశమ భావము మోకాళ్ళు, మోచిప్పలు, పెబెల్లా, ఓపిటల్ ఫోసా. ఇక్కడ చూడండి, దశమ భావం మోకాళ్ళని తెలియజేస్తుంది. ఓకేనా. అంటే కష్టపడ్డాన్ని తెలియజేస్తుంది కదా, మామూలుగా దశమ భావం ఏంటి, కష్టపడ్డానే తెలియజేస్తుంది. సో కష్టపడ్డం అంతా మోకాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కదా. అలాగే మోచిప్పలు. అలాగే ఇక్కడ మోకాళ్ళ వెనకాల భాగం ఇక్కడ చూడండి, చూడండి పోప్లిటెల్ ఫోసా అంటే ఇదే అనమాట. ఈ మోకాళ్ళ వెనకాల ఇగో ఈ ప్రదేశంలో, ఇది అర్థమైందా, ఈ పార్ట్ అర్థమైందా ఏంటో, ఇదిగో ఇది అర్థమైందా. అలాగే ఇది కటిభాగం ఎముకలు అనమాట. ఈ దశమ భావాన్ని కటిభాగం ఎముక అని కూడా చెప్తారు. ఏకాదశ భావము కాళ్ళు మొత్తము, ఎడమ చెవి. ఈ కాళ్ళంతా కూడా ఏకాదశ భావం చెప్తుంది, అలాగే ఎడమ చెవిని కూడా ఏకాదశ భావం చెప్తుంది. ద్వాదశ భావము పాదాలు, ఎడమ కన్ను. ఓకేనా. ఇక 12వ భావం అంటే మేషం నుంచి 12వ భావం తీసుకున్నట్లయితే మీనం అవుతుంది. ఆ మీనంలో ఏమేమి ఉంటాయి, పాదాలు ఉంటాయి, అలాగే ఎడమ కన్ను ఉంటుంది. అక్కడే కుడి కన్ను వచ్చేసి వృషభంలో ఉంటుంది అనమాట. ఈ డిఫరెన్సియేషన్ కొంచెం మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. ఇక ద్రేక్కాణ చక్రం గురించి ఇప్పుడు చెప్తాను నేను. ఓకే. ద్రేక్కాణ చక్రాన్ని 3 విభాగాలుగా విభజించారు. చెప్పండి ఏమేంటవి. నారద, అగస్త్య, దుర్వాస. నారద ద్రేక్కాణ వచ్చేసి 0 నుంచి 10 డిగ్రీల్లో ఉంటుంది. అగస్త్య ద్రేక్కాణ వచ్చేసి 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీలు ఉంటుంది. అలాగే దూర్వాస ద్రేక్కాణ వచ్చేసి 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీలు ఉంటుంది. ఓకేనండి. ఈ ద్రేక్కాణ గురించి ఇప్పుడు నేను ప్రజెంటేషన్ ఆపుతాను ఇక్కడికి. ఇప్పుడు చూడండి, ఒక చార్ట్ ఒకటి లైవ్గా చేద్దాం. ద్రేక్కాణ యొక్క సూత్రాలు ఏంటంటే, ఏదైనా ఒక లగ్నం కానీ గ్రహం కానీ 0 నుంచి 10 డిగ్రీల లోపు ఉంటే అక్కడే వేయాలి. ఒకవేళ 10 నుంచి 20 డిగ్రీల లోపు ఉంటే అక్కడ నుండి 5వ రాశిలో వేయాలి. ఒకవేళ 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపు ఉంటే అక్కడి నుండి 9వ రాశిలో వేయాలి. ఓకేనా. ఇది సూత్రం. ఇక్కడ మొదటి ద్రేక్కాణాన్ని కర్మ ద్రేక్కాణం అంటారు. రెండవ ద్రేక్కాణాన్ని
భోగ ద్రేక్కాణం అంటారు. ఇక మూడవ ద్రేక్కాణాన్ని నాశ ద్రేక్కాణం అంటారు. మరి కర్మ ద్రేక్కాణానికి అధిపతి ఎవరో గుర్తుందండి? ఎవరు మర్చిపోయారా? నారదుడు. అగస్త్యుడండి. రెండో ద్రేక్కాణం అగస్త్యుడు. అగస్త్య. మొదటి ద్రేక్కాణం దుర్వాసుడు. మరి మూడో ద్రేక్కాణం ఎవరు? దుర్వాసుడు. నాశ ద్రేక్కాణం. రైట్. ఓకే, ఇప్పుడు ఒక చక్రం వేస్తాను, దానికి ద్రేక్కాణ చక్రం వేద్దాం. ఓకేనా? రాశి చక్రం వచ్చేసి చూడండి, లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం అయింది. ఈ లగ్నం 26 డిగ్రీల 35 నిమిషాల్లో పడింది. లగ్నంలో శనేశ్వరుడు వచ్చేసి 20 డిగ్రీల 56 నిమిషాల్లో ఉన్నారు. ఇక రాహు వచ్చేసి తులలో 5 డిగ్రీల 15 నిమిషాల్లో ఉన్నారు. ఇక బుధుడు వచ్చేసి ధనస్సులో 19 డిగ్రీల 41 నిమిషాల్లో ఉన్నారు. ఇక్కడే కుజుడు కూడా 21 డిగ్రీల 58 నిమిషాల్లో ఉన్నారు. ఇక రవి వచ్చేసి మకరంలో 7 డిగ్రీల 53 నిమిషాల్లో ఉన్నారు. ఇక చంద్రుడు వచ్చేసి ఆయన కూడా 3 డిగ్రీల 19 నిమిషాల్లో కుంభంలో ఉన్నారు. ఇక శుక్రుడు వచ్చేసి 24 డిగ్రీల 52 నిమిషాల్లో కుంభంలోనే ఉన్నారు. ఇక రాహు ఎక్కడైతే తులలో ఉంటారో కేతు మేషంలో అదే డిగ్రీలో 5 డిగ్రీల 15 నిమిషాల్లో ఉన్నారు. ఇక అక్కడే గురుగ్రహం వచ్చేసి గురు భగవాన్ 27 డిగ్రీల 39 నిమిషాల్లో ఉన్నారు. అందరూ వేసేయడం రెడీ అయిపోతే కనుక ద్రేక్కాణ చక్రం నిర్మిద్దాం. అందరూ రెడీగా ఉంటే కన్ఫర్మ్ చేయండి. D3 డివిజనల్ చార్ట్ 3. మీనంలో లగ్నం వేసుకోవాలండి. రాశి చక్రంలో లగ్నం ఏమైంది? ద్రేక్కాణంలో. రాశి చక్రంలో లగ్నం ఏమైంది? కర్కాటకం అండి. లగ్నం ఎన్ని డిగ్రీల్లో ఉంది? 26 డిగ్రీల 35 నిమిషాలండి. కాబట్టి ఎక్కడ వేయాలి? మీనంలో వేయాలండి. ఏది? ద్రేక్కాణ చక్రంలో లగ్నం, అంతేనా? అవునండి. రైట్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? రమ్య చెప్పమ్మా. లగ్నంలో ఉన్న శనేశ్వరుడు 20 డిగ్రీల 56 నిమిషాల్లో ఉంటుందండి. అంటే మూడో ద్రేక్కాణంలో ఉంటుంది. ఎక్కడది? అక్కడి నుంచి 9వ రాశిలో వేయాలండి. ఎక్కడ? మీనంలో గురువు. రైట్. ఉమాదేవి గారు రాహుగ్రహం చెప్పండి. సార్ రాహు తులలో 5 డిగ్రీల 15 నిమిషాల్లో ఉన్నారు సార్. అదే తులలోనే ఉంటారు సార్ రాహు. ద్రేక్కాణంలో కూడా అంతేనా? అదే సార్, అందులో ద్రేక్కాణం. ఇక రాజేశ్వరి గారు కుజ భగవాన్ చెప్పండి. కుజగ్రహం 21 డిగ్రీల 58 నిమిషాల్లో ఉందండి. అంటే మూడో ద్రేక్కాణం వస్తుందండి. కాబట్టి అక్కడి నుంచి నవమంలో వేయాలండి. అంటే ఇక్కడ అంటే నృసింహంలో వస్తుంది సార్. రైట్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? శ్రీనివాస్ గారు చెప్తారండి. బుధ భగవాన్ చెప్తారా? బుధుడు 19 డిగ్రీల 41 నిమిషాలు అంటే రెండో ద్రేక్కాణం. అంటే అక్కడి నుంచి 5వ స్థానంలో అంటే మేషంలో. ఓకే. పరాంకుశం గారు రవి భగవాన్ చెప్పండి. రవి 7 డిగ్రీల 53 కాబట్టి 10 లోపు ఉన్నాడు కాబట్టి అదే రాశిలో వేసుకోవాలండి. ఎక్కడ? అదే మకరంలోనే. ఓకే. తర్వాత రమాకాంత్ గారు చెప్తారండి. చెప్తా సార్. చంద్ర భగవాన్ చెప్పండి. చంద్రభగవానుడు 3 డిగ్రీల 19 నిమిషాలు అంటే మొదటి ద్రేక్కాణం నారదుడు కనుక అక్కడ దాంట్లోనే ఉంటాడు. ఓకే అండి. రైట్. కుంభంలో ఉంటాడు. కుంభంలో. అంతే. సత్యలక్ష్మి గారు
సార్ శుక్రుడు వచ్చేసి తులలో వస్తారు సార్. అంటే 24 డిగ్రీల 52 నిమిషాలు అన్నప్పుడు మూడవ ద్రేక్కానము దుర్వాస ద్రేక్కానం అవుతుంది కాబట్టి తులలో సార్. రైట్. భవానీ కిషోర్ గారు కేతు భగవాన్ చెప్పండి. సార్ కేతు 5 డిగ్రీల్లో ఉన్నారు, అంటే మొదటి ద్రేకాణంలో ఉన్నారు కాబట్టి అక్కడే వేస్తాం. రైట్. ఇక గురు భగవాన్ ఎక్కడ వస్తారు? గురు భగవాన్ 20 డిగ్రీల్లో ఉన్నారు. కంచు మోగునట్లు కనకంబు మోగున అదిరిపోవాలి అంతే. రైట్. ఇప్పుడు చూడండి, ద్రేక్కాణం 3 విభాగాలుగా విభజిస్తారు కదా. మొదటిది ఏంటి? నారద ద్రేక్కాణ. అంటే ఎంత నుంచి ఎంతవరకు? 0 to 10 degrees. రెండవది అగస్త్య ద్రేక్కాణం అంటే 10 నుంచి 20. 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు, అది అగస్త్య ద్రేక్కాణ. ఇక 20 నుంచి 30 డిగ్రీలు ఉన్నది దుర్వాస ద్రేక్కాణం. దుర్వాస ద్రేక్కాణం. సో దీన్ని కర్మ ద్రేక్కాణం అంటారు, దీన్ని భోగ ద్రేక్కాణం అంటారు. ఇక దూర్వాసన ఏమంటారు? నాశ ద్రేక్కాణం. అంటే 0 నుంచి 10 డిగ్రీల్లో ద్రేక్కాణ చక్రంలో ఏ గ్రహం ఉందో అది ఏ స్థితిలో ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వెయ్యాలి. కాబట్టి చెప్పండి, 10 డిగ్రీల లోపు ఉన్న గ్రహాలు ద్రేక్కాణంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమిటి? సార్ కేతు ఉన్నారు సార్. రాహువు, చంద్రుడు, కేతు ఎక్కడెక్కడ ఉన్నారు? కేతు మేషంలో, రాహు తులలో, చంద్రుడు కుంభంలో. రైట్. ఇప్పుడు భోగ ద్రేక్కాణంలో ఏమేం గ్రహాలు ఉన్నాయి? గురుగారు రవి కూడానండి. రవి కూడా సార్, రవి కూడా. రైట్. ఇక భోగ ద్రేక్కాణంలో ఏమున్నాయి? భోగలు బుధుడు ఉన్నాడు. బుధుడు ఉన్నారు. బుధుడిని ఎక్కడ వేయాలి ఇప్పుడు భోగ ద్రేక్కాణం చక్రంలో? బుధుడు మేషం సార్, మేషం. రైట్. బుధుడు ఒక్కరైనా ఇంకెవరైనా ఉన్నారా? బుధుడు ఒక్కరేలా కనిపిస్తున్నారు. రైట్. ఇక నాశద్రేక్కాణంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నారు సార్? అన్ని లగ్నం దగ్గర నుంచి అన్ని ఉన్నాయి సార్. లగ్నము, శనీశ్వరుడు, లగ్నం ఎక్కడ ఉంది? కుజుడు. లగ్నం ఎక్కడ? లగ్నం మీనం. శని భగవానుడు మీనంలోనే ఉన్నారు. ఓకే. నెక్స్ట్ కుజుడు భగవానుడు కూడా సింహంలో ఉన్నారు కదా. కుజుడు సింహం సార్. తర్వాత నెక్స్ట్ గురు భగవానుడు శుక్రుడు తులలో. శుక్రుడేమో తులలో. శుక్రుడు తులలో. భగవానుడేమో గురువు ధనస్సులో ఉన్నారు. ధనస్సు. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? అంతే సార్. సో అవి 4, 5, 4, 9 ఇదండి. ఓకేనా? సో ఇక్కడ మీరు నాశద్రేక్కాణ విషయానికి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి, అవి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఆయా శరీర భాగాల్లో, అలాగే కర్మ, భోగ, నాశ, ఈ విధంగా కొంచెం డెప్త్లోకి పరిశీలన చేస్తే దానికి చాలా అంశాలు మిళితం చేసి ఫలానా శరీర భాగంలో ఫలానా సమయంలో ఫలానా ఇబ్బంది, అనారోగ్యం రావచ్చు అని ఒక విశ్లేషణ చేయవచ్చు. సరేనా? ఇది. సో దీన్ని డివిజనల్ చార్ట్ 3A, దీన్ని డివిజనల్ చార్ట్ 3B, దీన్ని డివిజనల్ చార్ట్ 3C అని అంటారనమాట. సో తెలుగులో అయితే కనుక నారద, అగస్త్య, దూర్వాస, కర్మద్రేక్కాణ, భోగద్రేక్కాణ, నాశద్రేక్కాణ. మీకు ఎగ్జామ్లో 12 మార్కులకి ద్రేక్కాణ వర్గచక్ర నిర్మాణం అందలి భాగాలు రాయండి అంటే కనుక చక్కగా ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని రాసేస్తారా? ఓకేనండి?
గ్రహాల విషయానికి వచ్చేసరికి వాటి తత్వాలు అవి చూద్దాం. రవి కుజ ఇవి పైత్యము, చంద్ర, గురు, శుక్ర ఇవి కఫతత్వం, వాతతత్వం. ఇక శనేశ్వరుడు వాత, ఇక బుధుడు పైత్య కఫ, ఇంకా వాతం కూడా ఉంటుంది. బుధుడు అన్ని తత్వాలు ఉంటాయి. రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని. ఓకే, సో ఈ విధంగా ఈ తత్వాలు ఈ పైన పేర్కొన్న విషయాలు అనగా నైసర్గిక శుభగ్రహాలు అవ్వచ్చు, పాపగ్రహాలు అవ్వచ్చు, వాటి ఆధిపత్యం వలన కలిగే పాపత్వం, వాటికి ఉండేటువంటి సత్వ, రజో, తమ గుణాల ప్రభావం, స్వచ్ఛ, ఉచ్ఛ, నీచ స్థానాల ప్రభావం, గ్రహాల దృష్టి వలన ఏర్పడే గుణదోషాలు, గ్రహాల పరస్పర శత్రు మిత్రత్వాల ఆధారంగా, గ్రహాల యొక్క పైత్య, కఫ, వాత ప్రకృతుల వల్ల ఏర్పడే ప్రభావాలు, గ్రహాల చలనంలో కలిగే వక్రగమనం వల్ల ఏర్పడే ప్రభావం మొదలైన అంశాలన్నీ కూడా జాతక చక్రంలో వివిధ రాసుల్లో వివిధ భావాల్లో గ్రహాల యొక్క కారకత్వాలను అనుసరించి అవి సంచరించేటప్పుడు జాతకునికి ఆ వ్యాధులు కలిగించడంలో కారకులు అవుతారన్నమాట. ఓకేనా? ఇక గుణాలు అనే విషయానికి వస్తే మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. నేను ఇది మీనాటు నాడీ సిస్టమ్ నుంచి నేర్చుకున్నాను, దాని నుంచి చెప్తాను. ఓకే, గుణాల విషయానికి వచ్చేసరికి చూడండి, రాశి చక్రాన్ని ఇదిగో ఇలా డివైడ్ చేయండి. ఓకే, ఈ కార్నర్స్ అన్నీ కూడా సాత్విక గుణము. అంటే ఎవరండి? బుధ గురులు. ఇవి వచ్చేసి రాజసిక గుణము. ఏవేంటి? రవిచంద్ర శుక్రులు. ఇక ఇవి వచ్చేసి ఇవేంటి? తామసిక. ఎవరు తామసిక? శని కుజులు తామసిక తత్వం గుణం, చంద్ర రవి శుక్రులేమో రాజసిక గుణం. ఇక సాత్విక గుణం ఎవరిది? గురువు. ఇది మీనాటు నాడీ సిస్టమ్ నుంచి నేను నేర్చుకున్నా. దాని ప్రకారం ఈజీగా మనం కనిపెట్టడానికి బాగుంది సిస్టమ్. ఓకేనా? సో ఇది మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత ఒకసారి గ్రహాల కారకత్వాలు కూడా చూసేద్దామా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా అది మన చక్రం? ఇది చూడండి, ఇది రాశి చక్రంగా తీసుకుంటే మీరు వేసేయండి, లేకపోతే మళ్ళీ ఒక్కసారి వేసేస్తున్నాం. చూడండి, ఒక్కసారి రాశి చక్రాన్ని వేసేయండి సింపుల్గా. ఇక చూడండి, సూక్ష్మ పరిశీలన చేసేటప్పుడు మరి గ్రహాలు ఈ భచక్రంలో వివిధ నక్షత్రాల్లో నక్షత్ర పాదాల్లో సంచరించేటప్పుడు నక్షత్ర ప్రభావాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. వ్యాధులు ఏ సమయంలో సంక్రమిస్తాయో, ఎంతకాలం వ్యాధులు పీడిస్తాయో, ఎప్పుడు ఉపశమనం పొంది స్వస్థత చేకూరుతుందో తెలుసుకోవడానికి గ్రహదశల సహాయం తీసుకోవాల్సి వస్తుంది. అలాగే గోచార స్థితిని కూడా పరిశీలన చేసి చెప్పాలి. ఇక పరాశర మహర్షి 30 రకాల దశలను చెప్పారు. అవునా? మీరు ఫస్ట్ సెమిస్టర్లో నేర్చుకున్నారు. అందులో మనం ఎలాగో ముఖ్యంగా ఫాలో అయ్యేది ఏంటి? వింశోత్తరి దశా విధానం. తెలుసు కదా మీకు అందరికీ? వింశోత్తరి దశా విధానం
ఇక పాపగ్రహాలు వాటి స్థితిని అనుసరించి రాసులు మరియు భావాలకు చెందిన అవయవాలలో ఆయా గ్రహాలకు సంబంధించిన గుణాల ప్రకృతుల ప్రభావం వలన ఆయా గ్రహాల దశాంతర దశల్లో వ్యాధి స్థిరపడి వ్యక్తిని రోగగ్రస్తుణ్ణి చేస్తుంది. శరీర అవయవముల మధ్య గల సంబంధం కారణంగా రోగం ఇతర అవయవాలను కూడా రోగగ్రస్తం చేస్తుంది. రోగం ద్వారా దీర్ఘకాలికం అయ్యే అవకాశం ఉంది. అందువలన తగిన సమయంలోనే వైద్యం చేయించుకుని దానితో పాటు ఇతర జాగ్రత్తలు కూడా పాటించి వ్యాధి నిరోధకతను పెంచుకోవాల్సి వస్తుంది. ఇక మీకు రాసులకి అధిపతులు ఇవన్నీ తెలుసు, అవన్నీ మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు బేసికల్గా, అవునా? కాబట్టి మిగతా అంశాలు చూద్దాం. శరీరానికి శిరస్సు వలె జాతక చక్రంలో లగ్నం ప్రధాన భావం. ఓకేనా? లగ్నం చాలా ప్రధానమైనటువంటిది. ఏ లగ్నం అయితే ఆ లగ్నం చాలా ప్రధానం. ఇక ఆ లగ్నం బలంగా ఉండాలి. ఓకేనా? లగ్నంలోనే ప్రతి భావం యొక్క సూక్ష్మాంశం కూడా అంతర్భాగంగానే ఉంటుంది. లగ్నమే ఆలోచన స్థానం కూడా. జాతకుని యొక్క రూపురేఖలు మానసిక సహజ స్వభావాలను లగ్నమే నిర్ణయిస్తుంది. కాబట్టి లగ్నం బలంగా ఉండాలి. లగ్నం బలంగా ఉంటే రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఓకేనా? అలాగే అష్టమం బలంగా ఉండాలి. లగ్నం బలంగా ఉంటేనే ఆ జాతకునికి సంబంధించిన అన్ని విషయాలు బాగుంటాయి. అదేవిధంగా లగ్నాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావం యొక్క సంబంధం కలిగి ఉంటుంది. లగ్నం దాని అధిపతి దుఃఖస్థానాలు అంటే దుర్స్థానాలు అన్నమాట. ఏవి? 6, 8, 12 స్థానాలతో కానీ వారి అధిపతులతో కానీ యుతి వల్ల కానీ దృష్టి వల్ల కానీ పంచ సిద్ధాంతం ప్రకారం సంబంధం కలిగి ఉంటే అప్పుడు లగ్నాధిపతి బలహీనపడతారు. లగ్నం లేదా లగ్నాధిపతులు బలహీనపడితే ఏమవుతుంది? ఆలోచన, శరీరము రెండు కూడా బలహీనమైపోయి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అంతేకాకుండా లగ్నాధిపతిని శుభగ్రహాల సంబంధం వాటి పంచ సిద్ధాంతం ప్రకారం యుక్తి, దృష్టి, వీక్షణ అలా ఏదైనా సరే ఏర్పడినప్పుడు ఏమవుతుంది? లగ్నం బలయుతమై రోగ నిరోధక అధికమవుతుంది అన్నమాట. అంటే బేసికల్లీ ఆరోగ్యం లేదా అనారోగ్యం అనేది లగ్నం మీదే ఆధారపడి ఉంటుంది. లగ్నం బలంగా ఉంటే చక్కగా ఉంటుంది. సో లగ్నం బలంగా ఉండడం అవన్నీ మనం చెప్పుకున్నాం కదా. లగ్నం బలంగా ఉండడం, బలహీనంగా ఉండడం అనేటువంటిది నేను చెప్పాను. మళ్ళీ ఒకసారి షేర్ చేయనా? ఐదవది రాశి సంబంధం. ఇప్పుడు చూడండి, బలం బలహీనం అనేది ఎలా చూడాలో చూడండి. ఒక్కసారి ఎవరైనా చదవండి. రమ్యలతో చదవమ్మా. గ్రహాలకు బలం ఉండే అంశాలు: స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రం, మూల త్రికోణం, గ్రహాలకు దిగ్బలం, శుభస్థానాలలో ఉండడం, శుభగ్రహాల సంబంధం ఉండడం, స్వనక్షత్ర స్థితి, యోగం ఏర్పడడం, షడ్బలాలలో అత్యధిక శాతం బలం కలిగి ఉండడం, శుభకర్తరి. సో ఇక్కడ లగ్నం బలం అంటే సింపుల్, లగ్నాధిపతి స్థితిని తీసుకోవడమే. ఒక లగ్నం చెప్పండి, ఏదో ఒక లగ్నం. ధనుర్లగ్నం తీసుకున్నప్పుడు లగ్నాధిపతి ఎవరవుతారు? గురువు. ఆ గురుడు స్థితి స్వక్షేత్రంలో ఉన్న, ఉచ్చక్షేత్రంలో ఉన్న, స్వనక్షత్రంలో ఉన్న, దిగ్బలం పొందిన, మూల త్రికోణంలో గురుడున్న, శుభస్థానాలలో గురుడున్న, శుభగ్రహాల సంబంధం కలిగిన, లేదా గురుడు స్వనక్షత్రంలో ఉన్న, గురుడు ద్వారా ఏదైనా యోగం ఏర్పడిన, లేదా షడ్బలాలలో ఆ గురునికి అత్యంత బలం కలిగి ఉన్నా కూడా, అదే గురుడు శుభకర్తల్లో ఉన్నా కూడా ఆ గురుడు లగ్నాధిపతి అయ్యి ఆ లగ్నానికి బలం ఉండే అవకాశం ఉంటుంది. అది ఓకేనా? మరి బలహీనం పడేటువంటి అంశాలు చెప్పండి. గ్రహాలకు బలహీనపడే అంశాలు: శత్రుక్షేత్ర స్థితి, షడ్బలాలలో అత్యల్ప బలం కలిగి ఉండడం,
రాహు కేతు అక్షంలో పడడం, 6, 8, 12 సంబంధం బలంగా కలిగి ఉండడం, బాధకాధిపతి సంబంధం, లగ్నం, లగ్నాధిపతి బలహీనపడడం, 22వ ద్రేకాణ సంబంధం, నీచ స్థితి, అస్తంగత్వం చెందడం, పాపకర్తరిలో పడడం, శత్రు నక్షత్ర స్థితి, వక్రస్థితి, పాపగ్రహ సంబంధం. సో ఇక్కడ ఇంకొక లగ్నం చెప్పండి, ఇంకేదైనా లగ్నం చెప్పండి. మకర లగ్నం తీసుకుంటే లగ్నాధిపతి ఎవరవుతారు? శనేశ్వరుడు అండి. ఈ శనేశ్వరుడు శత్రుక్షేత్రంలో ఉన్న, అంటే ఏ మేషంలోనో పడ్డారు, అప్పుడు ఏమవుతుంది? మేషం శత్రుక్షేత్రం అవుతుంది, అక్కడ నీచ స్థితి కూడా. అలాగే షడ్బలాల్లో చూసినప్పుడు ఆ శనేశ్వరుడికి అత్యల్ప బలం కలిగి ఉన్న, లేదా రాహుకేతు లక్షణంలో పడిన, లేదా ఆ శనేశ్వరుడు 6, 8, 12 అధిపతి సంబంధం కలిగిన, అంటే మకర లగ్నానికి 8వ అధిపతి అయిన రవితో కలిసి ఉన్న, లేదా గురుడితో కలిసి ఉన్న, అలాగే మకర లగ్నానికి బాధకాధిపతి అయిన కుజుడు 11వ అధిపతి, ఆ కుజుడితో కలిసి ఉన్న, లేదా లగ్నాధిపతి బలహీన పడటం, 22వ ద్రేకాణ సంబంధం రావడం, మకర లగ్నానికి ఆ లగ్నాన్ని బట్టి అది 10 డిగ్రీల లోపు ఉందా, 20 డిగ్రీల లోపు ఉందా, 30 డిగ్రీల లోపు ఉందా బట్టి ఆ 22వ ద్రేకాణాధిపతి తెలుస్తుంది. ఈ 22వ ద్రేకాణం అనేది ప్రతి లగ్నానికి చూడొచ్చు, ప్రతి గ్రహానికి చూడొచ్చు. ఓకేనా? అతి ముఖ్యంగా శని యొక్క 22వ ద్రేకాణాధిపతి మన మృత్యు కారకుడు అవుతారండి. ఓకేనా? ఇక నీచ స్థితి, అలాగే అస్తంగత్వం చెందడం, అంటే రవికి దగ్గరగా ఉండడం. ఇక్కడ అస్తంగత్వం అనేది శుభగ్రహాలకి తీసుకోవాలి. ఇక పాపకర్తల్లో పడడం, అసలే నైసర్గిక అశుభుడు ఆయన, ఇంకా పాపకర్తలు అంటే ఏ రాహు ఇటుండి ఆ కుజుడు అటున్నా కూడా అసలే ఆయనే నైసర్గిక అశుభుడు. అలా తీసుకున్నా, కొన్ని శుభగ్రహం తీసుకున్నా అది పాపకర్తల్లో పడడంలా తీసుకోవచ్చు. శత్రు నక్షత్ర స్థితి, అంటే శనేశ్వరుడు వెళ్ళి ఏ కృత్తికా నక్షత్రంలోనో పడ్డారు, లేదా కేతు నక్షత్రంలో పడ్డారు, లేదా వక్రస్థితిలో ఉన్నారు. అలా ఈ విధంగా లగ్నం బలహీన పడడానికి ఇలాంటి అంశాలన్నీ కూడా కారకం అవుతాయి అన్నమాట. సాధారణంగా జలతత్వ రాశులు లగ్నాలైతే కనుక వారికన్నా అగ్నితత్వ రాశుల లగ్నాల వారు ఎక్కువ రోగ నిరోధక శక్తిని, జీవశక్తిని కలిగి ఉంటారు. సాధారణ ఆరోగ్య రక్షణకు శరీర అంతర్గత ఉష్ణత ఎంతో ప్రధానమైనది. జీవ ప్రక్రియ అంటే మెటబాలిజం తీసుకునే ఆహారపు క్యాలరీలపైన ఆధారపడి ఉంటుంది. అగ్నితత్వ రాశులు ఆకలి, సక్రమమైనటువంటి జీర్ణశక్తిని సమకూర్చి శరీరానికి శైత్య నిరోధకతను కలిగిస్తాయి. ఆరోగ్య సంరక్షణ విషయంలో జలతత్వ రాశులు అగ్ని, భూ, వాయుతత్వ రాశుల కంటే వెనకబడతాయి. అంటే ఏం చెప్తున్నారు ఒక ముక్కలో? జలతత్వ రాశుల విషయానికి వస్తే మాత్రం రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఒక్కొక్క లగ్నాతో తీసుకుంటే కనుక 12 రాశులు వరుసగా మేషాదిగా మీనం వరకు పర్యంతం లగ్నాలు కనుక రాశులైతే శరీరం పైన వాటి ప్రభావం ఎలా ఉంటుంది? మేష లగ్నానికి కనుక తీసుకున్నట్లయితే ఏంటది? మేషలగ్నం అగ్నితత్వ రాశి కదా, బలమైనది. రవి ఆ రాశిలో ఓయూలో ఎన్నో పేజ్ సార్ ఇది? ఓయూలో 35వ పేజ్. ఇక మేషలగ్నం విషయానికి వచ్చేసరికి అగ్నితత్వ రాశి బలమైనది. ఒక పని చేస్తారా, మా ఆగ్నేయ ప్రదేశం బాగా యాక్టివ్లో ఉంది, బాగా సౌండ్లు వినిపిస్తున్నాయేమో మీకు, ఎవరైనా కొంచెం చదివితే సంతోషం. ఉమాదేవి గారు ఏదో పేజ్ ఒకసారి చక్కగా చదవండి. ఎక్కడి నుంచి చదవమంటారు సార్? మొత్తం లగ్నాలు వాటి శరీర లక్షణాలు చదివేయండి. 35వ పేజ్ తీయండి. 12 లగ్నాలు చదివేయండి. లగ్నాలు శరీర తత్వాలు 35 పేజ్. ఓకే సార్. సాధారణంగా జలతత్వ రాశులు లగ్నాలైన వారి కంటే అగ్నితత్వ రాశుల లగ్నాలైన వారు ఎక్కువ రోగ నిరోధక శక్తి, జీవశక్తిని కలిగి ఉంటారు. సాధారణ ఆరోగ్య రక్షణకు శరీర అంతర్గత
ఉష్ణత ఎంతో ప్రధానమైనది. జీవ ప్రక్రియ మెటబాలిజం తీసుకునే ఆహారపు క్యాలరీలపైనే ఆధారపడుతుంది. అగ్నితత్వ రాశులు ఆకలి, సక్రమమైన జీర్ణశక్తిని సమకూర్చి శరీరానికి శైత్య నిరోధక శక్తిని కలిగిస్తాయి. ఆరోగ్య సంరక్షణ విషయంలో జలతత్వ రాశులు అగ్ని, భూ, వాయుతత్వ రాశుల కంటే వెనకబడతాయి. ద్వాదశ రాశులు వరుసగా మేషాది మీన పర్యంతం లగ్న రాశులైతే శరీర తత్వం పైనే వాటి ప్రభావాన్ని పరిశీలన చేయవచ్చు. మేషలగ్నం అగ్నితత్వ రాశి బలమైనది. రవి ఈ రాశిలో ఉచ్చ. రవి ఆరోగ్యానికి, జీవశక్తికి అధిపతి కనుక ఈ రాశిలో జన్మించిన వారు శక్తివంతులై వ్యాధి నిరోధకతను కలిగి ఉంటారు. మేషం చరరాశి కనుక ఈ జాతకులు స్తబ్దతను కలిగి ఉందురు. ఎల్లప్పుడూ ఉత్సాహభరిత చలనశీలతను కలిగి ఉంటారు. వృషభ లగ్నం పృథ్వీ తత్వ రాశి. జలతత్వ గ్రహం చంద్రుడు ఈ రాశిలో ఉచ్చును పొందును. ఈ రాశి లగ్నం అయిన వారు లక్ష్య సాధనలో నిమగ్నమైనప్పటికీ ఆరోగ్య విషయంలో మానసికంగా వ్యసన పొందుతారు. వీరు కూడా గొప్ప శక్తినే ప్రదర్శిస్తారు. మిథున లగ్నం మిథునం వాయుతత్వ రాశి. ఈ లగ్నం వారు గొప్ప ఆరోగ్యవంతులు కారు. శారీరకంగా కంటే మానసికంగా అనారోగ్య లక్షణాలు ఎక్కువ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందుతుంటారు. అతి కాముకత్వం వలన వీరు శక్తిహీనత కలిగిన పరిస్థితులే వారికి ఎదురవుతుంటాయి. కనుక వీరు మనస్సును స్థిరంగా నిలిచి పనిచేయలేరు. కర్కాటక లగ్నం కర్కాటకం జలతత్వ రాశి. ఈ రాశి లగ్నం అయిన వారు సాధారణంగా ఊపిరితిత్తుల వ్యాధులకు లోనయ్యే అవకాశం ఉంది. పీత లేక ఎండ్రకాయ దీని ప్రతీక. అంత శక్తివంతమైనది కాదు. అయినా కూడా ఎటువంటి పరిస్థితుల్లోనైనా జీవితాన్ని పట్టుకుని విడవని స్వభావం. దీని అధిపతి చంద్రుడు. చల్లని నీటి సంబంధిత లోహాలు సంబంధిత గ్రహం. వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది, ముఖ్యంగా ఊపిరితిత్తుల విషయంలో. 5 సింహలగ్నం సింహం అగ్నితత్వ రాశి. ప్రాణశక్తికి ఆధారం. రవికి స్వస్థానం. రవి కిరణములు క్రొత్త వాటిని అందించటంలోనూ పాత వాటిని నశింప చేయటంలోనూ శక్తివంతమైనవి. సింహం లగ్నము కాగల జాతకులు ఎక్కువ చేతన కలిగి శక్తివంతులై వ్యాధిని, చివరకు మృత్యువును కూడా ఎదుర్కొని బలం కలిగి ఉంటారు. వీరు సాధారణంగా శాంతంగా ఉండి వారి శక్తిని కాపాడుకుంటారు. మేషలగ్నం వారితో పోలిస్తే కుజ స్వభావం వల్ల చిన్న విషయాన్ని కూడా మానసిక సంతులతో కోల్పోతారు. కోప తాప ప్రవృత్తి ఎక్కువ. కన్యాలగ్నం కన్య భూతత్వ రాశి. ఇది అగ్నితత్వ జలతత్వ రాశుల మధ్యది కనుక ఆరోగ్య విషయంలో మధ్యస్థం. కానీ వీరు అనవసర మానసిక వేదనకు లోనవుతుంటారు. భౌతికంగా కంటే వీరు మానసికంగా ఎక్కువ చేతన కలిగి ఉంటారు. వీరు అనుకున్నవి జరగకున్నచో మానసికంగా తలకిందులవుతుంటారు. అయినప్పటికీ వారు మానసికంగా బలవంతులమని చూపించుకుంటారు. తులాలగ్నం ఇది వాయుతత్వ సంబంధిత రాశి. ఇది చల్లని ఉదకభరితమైన శుక్రుని రాశి. శారీరకంగా అంత బలయుతులు కాకుండా చలనశీలమైన జీవితాన్ని కనిపింపజేస్తారు. వీరు కూడా అతి కాముకతను కలిగి ఉందురు. తొందరగా వీరు ఒడిదుడుకులకు లోనవురు. వీరు గుర్తు తుల అనగా సమతుల్యత. వీరు తమ ఆరోగ్యాన్ని మంచి అలవాట్లతో రక్షించుకుంటారు. వృశ్చిక లగ్నం వృశ్చికం జలతత్వ రాశి. అయినప్పటికీ అగ్నితత్వ రాశి వలనే ఈ రాశికి అధిపతి కుజుడు. అగ్నితత్వ స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి ప్రతీక వృశ్చికం. ఎక్కువ చేతన, ఉష్ణ స్వభావం కలిగి వెంటనే స్పందించే స్వభావం కలది. వీరు తమ కోపాన్ని అదుపు చేసుకోలేరు. తొందరగా మానసిక ఒత్తిడికి లోనై ఆ తొందరపాటు వారి మాటల్లో వ్యక్తమవుతుంది. వీరు భౌతికంగా కంటే మానసికంగా ఎక్కువ బాధకు గురవుతారు. చిన్న చిన్న అనారోగ్యాలు వీరిని ఏమీ చేయజాలవు. ధనుర్లగ్నం ధనస్సు అగ్నితత్వ రాశి. బాణం దీని గుర్తు. తొందరగా ప్రతిస్పందించి దృఢత్వంతో, సచేతనతో, మంచి ఆరోగ్యంతో ఉంటారు. కష్టించి శ్రమను పడగలరు. శక్తిపూరితమైన రాశి.
ఎటువంటి చెడునైనా ఎదుర్కొనగలిగే శక్తి ఈ రాశి అధిపతి గురువుకు ఉంటుంది. గురువు లగ్నంలో ఉన్న లగ్నాన్ని చూస్తున్న జాతకంలోని అనేక దోషాలను భగ్నం చేయగలరు. ధనుర్లగ్న జాతకులు లావుగా పుష్టిగా ఉంటారని చెబుతారు, కానీ వారు ఎలాంటి వారిని అర్థం చేసుకోవడం శాంత స్వభావం కలిగి ఉంటారు. వారు ఎదుటి వారిని అర్థం చేసుకోవడం శాంత స్వభావం కలిగి ఉంటారు. వీరు ఇతరులకు అపకారం చేయరు. శారీరకంగా మానసికంగా కూడా శక్తివంతులు. కోపాన్ని బాధను ప్రదర్శిస్తారు. ఎవరన్నా వీరిని భంగపరిస్తే వెంటనే వీరు తమ సహజ ప్రశాంతతను కోల్పోతారు. మకర లగ్నం. మకరం భూతత్వ రాశి. వీరు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఆయుష్కారకుడైన శని ఈ రాశి అధిపతి. మిగిలిన భూతత్వ రాశుల కంటే ఈ రాశికి బలం మెండు, అందువలన ఆరోగ్యం బాగుంటుంది. వేదాంతులు, లోతైన ఆలోచన పరులు ఈ రాశి లగ్నంగా కలవారు. వీరు భౌతికంగా కంటే మానసికంగా వ్యధకు గురవుతారు. 11. కుంభలగ్నం. కుంభరాశి వాయుతత్వ రాశి. జీవశక్తి విషయంలో ఇది మకరం తర్వాతదే. సాధారణంగా ఈ లగ్నం వారు ఆరోగ్యవంతులు, చలన శక్తిలో మెల్లనైన వారు, కానీ తొందరగా మనోవ్యధకు లోను కారు. వారి ప్రణాళికలను మెల్లగా నెరవేర్చుకుంటారు. అయినప్పటికీ అనుకునేటంత ఆశాజనకమైన లగ్నం కాదు వీరిది. మీన లగ్నం. మీనం జలతత్వ రాశి. దీని అధిపతి గురువు, శుభగ్రహం. అనేక వ్యాధులకు లోనయ్యే స్వభావం కలిగినదైనా వ్యాధి తొందరగా ఉపశమిస్తుంది. తొందరగా సహజమైన ఆరోగ్యం చేకూరే రాశి. ఆరోగ్య స్థితిలో గొప్ప ప్రాణశక్తి ఉంటుంది. పై వివరణను పురస్కరించుకుని అగ్నితత్వ రాశులు లగ్నాలైతే ఇతర తత్వ రాశుల కన్నా మెరుగని తెలుస్తోంది. వేరువేరు వ్యాధులకు కావలసిన పరిస్థితులను, అవి జాతకుని బాధించే కాలాన్ని నిర్ణయించి విశ్లేషించుట కొరకు లగ్న రాశి భావాన్ని, దాని అధిపతిని, దాని బలాన్ని, లగ్నాన్ని వీక్షించు గ్రహాల స్వభావాలను, లగ్నముందున గ్రహాల స్వభావ తత్వ బలాబలాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. శనేశ్వరుణ్ణి ఏదైనా ఒక రాశిలో, ఏ జాతకంలో అయినా ఏ రాశిలో అయినా ఉన్నప్పుడు ఆయన ఉన్నటువంటి డిగ్రీని ఆధారంగా చేసుకుని శనేశ్వరుడికి 22వ ద్రేక్కాణాధిపతి ఎవరు, ఆ రాశి ఏంటి, ఆ రాశి తత్వం ఏంటి అనేటువంటి విషయాలను ఆధారంగా చేసుకుని ఆ శరీర భాగాల్లో అటువంటి అనారోగ్యం వల్ల ఆ వ్యక్తి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కరెక్ట్గా మంచి పాయింట్ చెప్తున్నప్పుడు మీరు ఇక శనేశ్వరుడు మకరంలో 20 డిగ్రీల 51 నిమిషాల్లో ఉన్నారు అంటే అక్కడ నుంచి శనేశ్వరుడికి 22వ ద్రేక్కాణాధిపతి ఎవరవుతారు? సహజంగా మనం లగ్నాత్తు చూస్తున్నాం. అసలు ప్రతి గ్రహానికి ఆ గ్రహం ఉన్న డిగ్రీని బట్టి కూడా 22వ ద్రేక్కాణాధిపతి చూడొచ్చు. ఓకే, శనేశ్వరుడు 20 డిగ్రీల 50 నిమిషాల్లో ఉన్నప్పుడు అప్పుడు శనేశ్వరుడికి 22వ ద్రేక్కాణాధిపతి ఎవరవుతారు? ఇక్కడి నుంచి అష్టమం 1, ఆయన 3వ ద్రేక్కాణంలో ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి 2, ఇక్కడి నుంచి 3, కాబట్టి ఎవరయ్యారు? మేషము అధిపతి కుజుడు, అగ్నితత్వ రాశి. సో ఇలాంటి జాతకుడికి ఎవరికైనా ఈ సంబంధిత అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. ఆ రాశి సంబంధ, ఆ గ్రహ సంబంధ, ఆ తత్వ సంబంధ. ఓకేనా? మీ చేత చెప్పిస్తా. ఓకే గురువుగారు, మీ వాయిస్ వినపట్లేదండి. నేను మీ చేత చెప్పిస్తా 22వ ద్రేక్కాణం ఏమిటో. ఒక రాశిని గురువుగారు వాయిస్ వినపట్లేదండి.
నా వాయిస్ అందరికీ వినిపించట్లేదా? వాయిస్ మ్యూట్ చేశారేమో సార్. వినిపించట్లేదు గురువు గారు.